సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో దొంగతనం చేసిన నిందితుడిని 90 నిమిషాలలోనే పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ మేరకు హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ లో ఏసీపీ సదానందం నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. నిందితుడైన అల్లెపు కృష్ణ వృద్ధురాలు ఆయిలేని లక్ష్మిని హుస్నాబాద్ గాయత్రి బ్యాంకు సమీపంలో కలిసి ఆమెకు నెలకు 4,000 రూపాయల పెన్షన్ ఇప్పిస్తానని నమ్మించాడని ఏసీపీ తెలిపారు. గాయత్రి బ్యాంకులో లైన్ లో ఎంతమంది ఉన్నారో చూసి వస్తానని చెప్పి బ్యాంకు వద్దకు వెళ్లి వచ్చి బ్యాంకులో వేరే వ్యక్తికి ఫోటో గురించి పుస్తెలతాడు కావాలని నమ్మించి 2.5 తులాల పుస్తెలతాడు తీసుకుని అల్లెపు కృష్ణ పరారయ్యాడని ఏసీపీ అన్నారు. బాధితురాలి సమాచారం మేరకు హుస్నాబాద్ పోలీసులు వెంటనే అప్రమత్తమై సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేవలం 1.5 గంటల వ్యవధిలోనే హుస్నాబాద్ బస్టాండ్ వద్ద నిందితుడిని అల్లెపు కృష్ణను సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు. నిందితుడిని పట్టుకోవడంలో సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడ్డాయని, చాకచక్యంగా నిందితుడిని గుర్తించి పట్టుకున్న పోలీసులను అభినందించారు. మొత్తం కంప్లీట్ క్లోజా? తప్పుడే చెప్పండి మొదలు బా రవిదా ముందుకు ఈరోజు హుస్నాబాద్ పట్టణంలో బస్టాండ్ బ్యాక్ సైడ్ ఈ ఐలేని లక్ష్మి అని చెప్పి ఒక 75-78 ఇయర్స్ ఓల్డ్ లేడీ ఉంటుంది ఆడ. ఆమె ఇంటి దగ్గర ముందు ఆమె ఇంటి దగ్గరికి ఈ అల్లెపు కృష్ణ అని చెప్పి సిద్దిపేట టౌన్కి సంబంధించిన ఉడ్డర కమ్యూనిటీ అతను 47 ఇయర్స్ ఉంటాడు. ఇతను ఆ లేడీ దగ్గరికి వచ్చి నీకు ఎంత పెన్షన్ వస్తుందని చెప్పి అడిగితే ఆమె 2,000 రూపాయలు వస్తుంది నాకు పెన్షన్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. 2,000 కాదు, గాయత్రి బ్యాంకులో 4,000 ఇస్తున్న ఒకరికి నీకు 4,000 పింఛన్ ఇప్పిస్తాను నేను అని చెప్పి 4,000 పింఛన్ రమ్మన్ 4,000 పింఛన్ ఇప్పిస్తా అని చెప్పని ఆమెను దగ్గరికి పోయి ఆమెతో నమ్మించి చాకచక్యంగా ఆమెతో ఒప్పిస్తాడు. ఒప్పించినాక ఆమె ఏమంటారంటే నాకు యూనియన్ బ్యాంకులో అకౌంట్ ఉంది, నాకు గాయత్రి బ్యాంకులో అకౌంట్ లేదు, నాకు గాయత్రి బ్యాంకులో ఎట్లా వస్తుంది నాకు అమ్మ పింఛన్ అంటే, లేదు నేను అందరికి ఇప్పిస్తున్నా అక్కడ పెద్ద లైన్ ఉంది చూస్తురా అని చెప్పని ఆమెను తీసుకొని ముందుకు తీసుకెళ్తాడు. తర్వాత ఆ పింఛన్కు సంబంధించి కొంత అమౌంట్ కూడా ఖర్చు అవుతుంది. అంటే ఒక 400 రూపాయలు ఆమె దగ్గర ఉంటే అవి ఇస్తుంది ఆ ఫోటో తీయడానికి, తర్వాత ఫామ్స్కు, తర్వాత అవన్నిటికి ఉంటుంది ఖర్చు ఉంటుందంటే 400 రూపాయలు ఇస్తుంది. ఆ 400 రూపాయలు తీసుకొని అట్లాగే ముందుకు పోతాడు. ఒక 2 మినిట్స్ ముందుకు పోయి మళ్ళీ బ్యాగ్ వచ్చి ఆ తెలిసినమే ఉన్నది అక్కడ ఫోటో దిగాలన్నట, నేను గొలుసు ఒకటిసారి ఇస్తే ఆడ ఫోటో దిగిన తర్వాత మళ్ళీ గొలుసు ఇచ్చేస్తా అని చెప్పి అనగానే ఆమె పెద్ద మనిషి ఏం చేస్తాడంటే నమ్మి ఇతని గొలుసు మెడలోంచి తీసి అది చేతులు పెడుతుంది. పెట్టగానే నేను ముందు పోతాండే ఏటో పోతున్నావు అని చెప్పి ఆమెకు డౌట్ వచ్చి మళ్ళీ అరుస్తుంటుంది. అరగానే అతను పారిపోతాడు. ఈ సమాచారం తెలియగానే ఇమ్మీడియట్లీ పోలీసు వారు తెలియగానే వెంటనే స్థానిక ఎస్ఐ అట్లాగే నరేష్ కానిస్టేబుల్ అక్కడికి చేరుకుంటారు. చేరుకునే వెంటనే సీసీటీవీ ఫుటేజ్ కూడా చెక్ చేశారు. వెంటనే ఇన్ఫర్మేషన్ మేము మా సిపి గారికి అట్లాగే సిసిఎస్ టీంకు, తర్వాత ఈ ఫింగర్ ప్రింట్కి సంబంధించిన కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటికీ మేము ఇన్ఫామ్ చేసాం. ఇన్ఫామ్ చేసిన తర్వాత ఇమ్మీడియట్లీ ఎస్ఐ గారు మా స్థానిక ఎస్ఐ గారు ఒక డౌట్ వ్యక్తం చేసిండు. ఇది ఇలాంటి అఫెన్సులు ఇంతకుముందు నేను ఒకసారి అరెస్ట్ చేశాను తంగలపల్లిలో ఎస్ఐ ఉన్నప్పుడు, ఈ కృష్ణ అంటోడు చేసే అవకాశం ఉంది అని చెప్పగానే వెంటనే మేము సిసిఎస్ వాళ్ళని అలర్ట్ చేసాము. సిసిఎస్ సిఐ దేవేందర్ అండ్ వాళ్ళ రవీందర్, తర్వాత వాళ్ళ ఎస్ఐ తిరుపతి, తర్వాత వాళ్ళ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇమ్మీడియట్లీ పోయి మొత్తం అంతా ఇల్లు, తర్వాత బస్ స్టాండ్లు మొత్తం అన్ని కాపు కాసినాం. తర్వాత మొత్తం మీద ఇమ్మీడియట్లీ ఒక 1.5 అవర్ దాదాపు 2 అవర్స్లో కూడా పట్టుకొని ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. ఇది మా సిపి గారికి తెలియజేయగానే మేడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి సిసిఎస్ టీంను అట్లాగే హుస్నాబాద్ పోలీస్ టీంను అభినందించారు. ఇంత తక్కువ వ్యవధిలో దొంగతనాన్ని డిటెక్ట్ చేయడం అనేది చాలా అరుదు అని చెప్పి అందరినీ పర్సనల్గా అభినందించడం జరిగింది. దీనిలో భాగంగా అతన్ని హుస్నాబాద్ బస్టాండ్లో